బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ను హైలైట్ అయితే చేయడం జరిగింది. మభ్యపెట్టి అధికారంలోకి ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వడమే కాంగ్రెస్ నైజాం. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్లో ఇలానే గెలిచింది. రేవంత్ సర్కారు మోసాలను ఎండగట్టేందుకే వచ్చా అంటూ బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడటానికి నడుం బిగించాం. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఉంటుంది. హైదరాబాద్ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రేవంత్, కేసీఆర్ కవలలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల డిఎన్ఏ ఒకటే. కాషాయ జెండా ఎగరవేసేదాకా పోరాటం ఆపం. కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మంత్రుల్లో సగం మంది అర్బన్ నక్సలైల్స్. అలాగే ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే అంటూ బండి సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఒకవేళ మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 20 జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దాదాపు 48-49 మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి కనీసము ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లలో ఇప్పుడు ఈ సంవత్సరం గడిచింది. ఈ మొత్తం 10-11 ఏళ్ల సమయంలో జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే అప్పటి నుంచి మొత్తం భారతదేశ వ్యాప్తంగా బీజేపీ అధికారంలోనే ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారం కొనసాగుతూనే ఉంది. మరి వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి నిధులు తెచ్చారు? తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి ఆ యొక్క వనరులు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో పెట్టించినటువంటి పరిశ్రమలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినటువంటి సహకారం ఏంటి? ఒక్కసారి చెప్పడానికి అయితే పనికిరారు. కానీ ఇక్కడ బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే అంటూ ఎద్దేవా చేయడం. ఓకే, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిరా ఇవ్వకపోయినా పక్క పెడితే కనీసము ఆలోచించడానికి దూరంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనబడతా ఉన్నాడు, ఇక్కడ బండి సంజయ్ కనబడతా ఉన్నాడు, ఇటు లక్ష్మణ్ కనబడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే ఈయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, అలాగే యూపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నాడు. మరి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలోకి ఏమేమి తెచ్చారు? అసలు మీరు చెప్పినటువంటి విశ్వకర్మ యోజనకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు? విశ్వకర్మ యోజనలో ఎంతమందికి మీరు ఆ యొక్క వనరులను తీసుకొచ్చిరో చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక దాదాపు 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వము ఎన్ని రకాలుగా, అంటే తెలుగులో పరీక్ష రాయడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. ఎందుకంటే నార్త్కు సంబంధించినటువంటి వాళ్ళే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, అలాగే ఆర్ఆర్బి కానివ్వండి, కొన్ని పరీక్షలను వాళ్ళు రాయడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా వాళ్ళే కొట్టుకుపోతున్నారు. కాబట్టి స్వతహాగా స్వభాషలో రాయడానికి అవకాశం కల్పించాలని కొట్లాడాల్సినటువంటి అవసరమని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక వార్తల్లోకి వెళ్తే, ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు బీజేపీ కార్యకర్తలు పోరాడతారని హెచ్చరించారు. తెలంగాణలో ఏడాదిగా ఉన్న ప్రభుత్వం మోసాలను, అబద్ధాలను, పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు తాను వచ్చానన్నారు. శనివారం హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్ తదితరులు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా ప్రసంగిస్తూ తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శ గుప్పించారు. హిమాచల్లో కార్మికులకు పాత పింఛన్ పథకం 5 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసగించిందని, కర్ణాటకలో అంగన్వాడీలకు 15,000 ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేసిరు అనేది చెప్పాల్సింది పోయి కాస్త వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడడాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఏం తెచ్చారు, తెలంగాణకు తెచ్చినటువంటి వనరులు ఏంటి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరాన్ని కూడా కాళోజీ టీవీ గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే కనీసము ధర్మం కదా, అంటే ఏం చేయబోతున్నారు, ఎట్లెట్లా చేయబోతా ఉన్నారు, తెలంగాణ ప్రజలకు ఏమేమో
వీళ్ళు ఇవ్వబోతా ఉన్నారు. వీటిని అయితే చెప్పాల్సినటువంటి అవసరాన్ని అయితే మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడే కంటే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి తెచ్చారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టెట్లా ముందుకొచ్చారు అనేది చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తెలంగాణలో ఆటో డ్రైవర్లకు 12,000, రైతులకు 15,000, కౌలు రైతులకు 12,000, నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అందుకే వీరిని తాను మాయలోళ్ళని అంటున్నానని ఎద్దేవా చేశారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్న హామీ, షాదీ ముబారక్, తులం బంగారం, ₹1,00,000 నగదు ఏమైందని ప్రశ్నించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని పేర్కొంటూ అధికారంలో ఉన్నంతకాలం అప్పులతో నడిపిద్దామని, ఆ తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి ఉందని విమర్శించినట్టుగా ఇక్కడ జేపీ నడ్డాకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ మనం చూడొచ్చు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను గదతో సత్కరిస్తున్నటువంటి నేతలంటూ ఒకవైపు, ఇక ఏడాది పాలన పైన నిర్వహించినటువంటి బహిరంగ సభకు హాజరైనటువంటి జనాన్ని ఒకవైపుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ లాస్ట్కి ఒకటి మనం చూడాలి. ఫ్లెక్సీలు ఫుల్, జనాలు నిల్. బహిరంగ సభకు జనాల్ని తరలించడం కన్నా కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటుపైనే స్థానిక బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ఎక్కువ దృష్టి పెట్టినట్లుందని సభకు హాజరైన పలువురు మాట్లాడుకోవడం వినిపించింది. ఫ్లెక్సీలు ఫుల్, జనాలు నిల్ అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలే చర్చించుకున్నారు. నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో చాలా భాగం ఖాళీగా కనిపించింది. ఎందుకంటే మనం ఎవరి హైప్ కావాలని చెప్పేసి వాళ్ళు చూసుకుంటున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి మరి ఈ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు బీజేపీ వాళ్ళు అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి నిధులేంటో కూడా చెప్పాల్సినటువంటి అవసరాన్ని కాళోజీ టీవీ అయితే గుర్తు చేస్తూ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభలు పెట్టిన ప్రతిసారి కూడా మీరు కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కూడా చేస్తే బాగుంటుంది.